హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇంతకుముందే దీన్ని మనం చిన్నగా పెట్టినాం లెక్క. 2017 మోడలు, తాళాలు రెండిటికి రెండు పనిచేస్తున్నాయి. రెండు ఫోర్డ్ కీసే. కొత్త టైర్లు ఉన్నాయి కారుకు. కొత్త టైర్లు, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, పుష్ బటన్ స్టార్ట్, 4 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, 4 ఎయిర్ బ్యాగ్స్, 72 ఫ్యాన్సీ నంబర్ ఉంది. మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఢిల్లీలో ఐటీ ఎంప్లాయీకి మట్టుకు, పోలీస్ కానిస్టేబుల్కి మట్టుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ మీ పేరు మీద చేసిస్తాం. క్లియర్. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్, పుష్ బటన్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వెనుక డోర్లకు చైన్ లాక్, వెనుక వైపర్ వాటర్, డిఆర్ఎల్ లైట్. ఈ కింది కూడా సుమారు 10,000-13,000 రూపాయల ఫోక్ ల్యాంప్స్, ఫోకస్ ఎల్ఈడి వస్తాయి, హై పవర్ఫుల్ ఉంటాయి. ఓకే, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అన్నట్టు అవి ఫోక్ ల్యాంప్స్లో కానీ విపరీతంగా వస్తాయి. ఆ జాగాలు ఇవి ఫిట్ చేసారు. అది చేయడం తప్పు, అది అవతలలో బిల్కుల్ కలగానే ఉన్నాయి. అది సీసాలన్నీ ఒరిజినల్, సైడ్ మిర్రర్ పనిచేస్తున్నాయి, హెడ్ లైట్లు, టైల్ ల్యాంప్లు, పార్కింగ్ సెన్సార్, సీట్ హైట్ అడ్జస్టర్. ఈ ఫ్యూచర్ లేదు అన్నట్టుగా అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. ఒక్కసారి కార్ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఎకో స్పోర్ట్ డీజిల్ బండి, 18 నుంచి 22 మధ్యలో బండిని, రోడ్డును, ఎక్కిన మనుషులను, పెట్టిన ఏసీని బట్టి మైలేజ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 18 అయితే పక్క వస్తుంది అనుకోరు. కుడివైపు ఇక్కడ చిన్న డెంట్ ఉంది, కానీ ప్యూర్ ఒరిజినల్. బండి లాక్ అయిపోయిందా? జై తెలంగాణ అనాలా మీరా. కుడివైపు గుడ్డియర్ టైరు, సిల్ టైరు. మా వాళ్ళు కార్ తాళం వేసారు, రోడ్డు మీద తాళం ఇసిరేసారు. టైటానియం ప్లస్ కాబట్టి కింద మీకు ఇది ఎక్స్ట్రా షీట్ వస్తుంది, 4 ఎయిర్ బ్యాగులు వచ్చి. ముందట కూడా ఇది మనం మొట్టమొదలు ఏంటంటే ఇది చూసుకోవాలి, ఇది మనకు సరిగ్గా ఉంది. ఏసీ ప్యాడ్, తర్వాత రియేటర్ది కూడా నెంబర్ ఉంది, తెస్తాను పంపించిన, గేర్ లాక్ చేసారు అంతే. పొద్దుగా వెళ్తురు మీరా. ఇక్కడ చిన్న డెంట్ ఉంది కానీ ఒరిజినల్. మళ్ళీ పెయింట్ ఎత్తే పెయింట్ పడ్డా కూడా మనకి ఇబ్బంది అవుతుంది, ఒరిజినల్ పోతే మిస్ అవుతుంది. మెకానిక్స్ ఎవరైనా ఒరిజినల్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తారండి. తాళాలు 2 ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఇట్లా ఒత్తితే లాక్ అవుతుంది, మళ్ళీ ఇట్లా ఒత్తితే అన్లాక్ అవుతుంది. సేమ్ ఎట్లా అంటే అట్లా. మనకు కుడివైపు మెయిన్ దర్వాజా ఇది కూడా ప్యూర్ ఒరిజినల్ ఉంది, చూసుకోండి. ఇది తగిలితే ఈ పట్టి రాదు, దీన్ని మనం గోరుతో ఇట్లా అన్నప్పుడు కట్ అవుతుంది, మళ్ళీ చేయితో అన్నప్పుడు నార్మల్ అవుతుంది. ఏం సంగతి పిల్ల పో. హిందీలో పిల్ల అంటే కుక్క అని అర్థం అండి. తెలుగులో పిల్ల అంటే ఆడపిల్లని, చిన్న అమ్మాయిని అంటారు. హిందీలో కుక్క పిల్లని పిల్ల అంటే కుక్క పిల్ల. కింద కూడా అంటే పిల్ల అన్నట్టు. ఇక్కడ కూడా కుడిపక్క ఇండ్లకెళ్ళి నీళ్ళు గారుతాయి. నీళ్ళు గారినప్పుడు రస్ట్ అవుతుంది, బయటికి వెళ్ళబడ్డప్పుడు. ఇటు మూతలు ఉంటే చూసుకోవాలి. రస్ట్ ఏం లేదు, ప్యూర్ ఉంది కారు. ఆంజనేయుని కలరు, హనుమంతుని కలర్. ఇది ఈ 16 కానీ కారు మోడల్ 17 రిజిస్ట్రేషను, ఏప్రిల్ నెల. టైర్లకు గాలి ఎంత ఉండాలి ఏం కథ అనేది ఇక్కడ కూడా ఉంది మీకు. ఎటువంటి ఇక్కడ కూడా మనకు డోర్ తీయంగానే ఈ చిన్నపాటి లైటు, సోకుల మాస్టర్ అన్నట్టు బండి వాడినాయన. సూపర్ పాపక్ సుకుమార్. లైట్ సీట్ హైట్ అడ్జస్టర్. అందులో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పవర్ విండోస్ 4 ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది. దీంతో మనకు కూర్చున్నాక అద్దం నుంచి చేయితో అనకుండా ఎలక్ట్రానిక్ మోడ్ అడ్జస్టర్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ ఇంగ్లో ఒకటి, అందులో ఒకటి, 2 ఎయిర్ బ్యాగ్స్. స్టీరింగ్ ఆడియో కంట్రోల్. ఇందులో మనకు లాక్ అన్లాక్ బటన్ ఇక్కడ వస్తుంది. మై టీవీఎస్ అనేది ఒకటి మంచి బ్రాండ్ది. దానికి సంబంధించిన జీపీఎస్ నావిగేషన్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది, తీరొక్క ఫీచర్ ఉంటుంది సేమ్ మనకు. 6 ఎయిర్ బ్యాగ్. గేర్ బాక్స్ అయితే నెంబర్ 1 ఉన్నది. క్లచ్ కూడా చాలా అల్కగా ఉంది. నేను ఆల్రెడీ ఇందాక చిన్న షార్ట్ పెట్టిన దీన్ని, షిట్టి తల్లిని. హారను మంచిగా ఉంది. మనకు ఆరను, తాళశైలి ఇవి కొంతమందికి నచ్చుతాయి. బండి ఇంజన్ కొంతమందికి నచ్చుతాయి. టైర్లు ఉన్నాయని కొంతమంది అంటారు. ఎందుకంటే ఇంటి యజమాని ఖర్చును పాత కారు వాడి టైర్లకే పైసలు కట్టిన అనుకో, ఆయన టైర్లు ఉన్నాయని మొట్టమొదలు. ఎందుకంటే అంతకుముందు కారు కొంటే టైర్లకు మునిగినామని. సేమ్ శ్రీ ఆంజనేయం తన చందనపు రంగు కారు ఇది. సో చందనం అంటేనే అంజన్న, కొండగట్టులో వెలిసిండు మా దగ్గర అయితే. ఫెండర్
చిన్న డెంట్ ఉంది కానీ ఒరిజినల్. డ్రైవర్ డోర్, వెనకాల కుడివైపు డోర్ వైజర్స్, ఈ సీసల్ కానీ ఎంత ఒరిజినల్, మీకు ఎటువంటిది ఏమి ఉండదు. ఇవి కూడా స్ట్రాంగ్ ఉంటుంది బండి. మీద ఎక్కి నడిచినా కూడా ఎక్కువ స్పోర్ట్ ఏం కాదు. మిగతా తడకలే, బ్రీజా అంతా తడకలే అవి. బ్రీజా బెంగళూరులో ఒకటి ఉంది మనది బండి. వెనక కూడా చూసుకోండి, ఈ టైటానియం ప్లస్ కాబట్టి సేమ్ నేను ఇందాక కూడా చూపించిన ఇది ఇట్లాంటి ఇది అంటే ఈ సీట్ వస్తుంది. ఇది మళ్ళీ ఫోన్ పోయేటట్టుంది. సేమ్ ఇట్లా అది కూడా అట్లనే, రెండింటికి రెండు అట్లుంటాయి. ఇది కొద్దిగా ముందటికి పొరాలు కూర్చుంటే, కొద్దిగా పెద్దోళ్ళు కూర్చుంటే వెనక కొరగటానికి పెట్టుకోవడానికి ఉంటుంది. స్పేసెస్ కూడా ఇంటీరియర్ నెంబర్ 1 ఉంది. ఇది సన్ ప్యాడ్ అంటారు. మామూలుగా ఎండ మనకు తగులకుండా కొద్దిగా తీరుది, ఒరిజినల్దే, డూప్లికేట్ కాదు. కానీ అది పెట్టుకోకపోవడమే మేలు. రైట్ సైడ్ చూసుకోండి, ఒరిజినల్ ఉంది. ఎర్రటి ఎండాకాలంలో మనకు ఖచ్చితంగా ఏసీ వాడేటప్పుడు అవి చూసుకోవాలి. రూఫ్ ఒరిజినల్. ఇది మన దీన్ని ఏమంటారు, డిఫాగర్ ఉంది. తర్వాత ఈ డిఫాగర్ అంటే కాపర్ వైర్ వస్తుంది, అద్దంలో ఫిక్సబుల్ ఉంటుంది. దానికి అదే మనం ఒక బటన్ ఒత్తితే వానకాలంలో దీనికి వాన నీళ్ళు పట్టుకున్న, చలికాలం ఎగిలివరంగా దీనికి ఫాగ్ లెక్క వచ్చిన అద్దాన్ని ఆరబెడుతుంది, ఎండబెడుతుంది అంతే. మళ్ళీ కాలదు అద్దం, జస్ట్ డ్రై అవుతుంది. ఇది కూడా వైపర్ వాటరు, ఇది కూడా వైపర్. ఈ స్టెప్పిన్ టైరు, ఈ టైర్ కూడా కారు కొన్నప్పుడదే, మళ్ళీ మార్చలే, మేము ఓపెన్ చేసి చూసినాం. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మనకు డోర్ తీయగానే ఈ లైటు, ఆ స్టీరింగ్ కింద లైట్ అవన్నీ వస్తాయి. ఆయన పెట్టి చేసుకున్నాడు ఒరిజినల్. మెయిన్ ఏంటంటే ఈ క్వార్టర్ క్యావా క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. ఇది కూడా ఒరిజినల్, ఎడం వైపు కూడా ఒరిజినల్. సేమ్ లోపల పొజిషన్ చూసుకోండి, ఏ ఒక్క కాడ కూడా చిన్న డ్యామేజ్ కానీ ఏం లేదండి. లెఫ్ట్ జాయింట్స్ కూడా ఒరిజినల్. మనకు ఏ రకంగా చూసినా కూడా ఈ వరకు ఈ కారు కప్పే కవర్ కూడా ఆయన 5 స్టార్ది పెట్టుకున్నాడు, మంచి రేటింగ్ది. దానిలో సంబంధించిన జాక్, స్పానల్స్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా ఈ డేట్ అంతా కూడా సేమ్ మనకు ఏదైతే ఎప్పుడైతే వేసిండో అప్పటిదే. ఈ రిఫ్లెక్టర్స్ అన్నీ కూడా ఒరిజినల్. ఇది కూడా మనకు మొత్తం ఒరిజినల్ ఉంది. సుబేక్ గాడికి తక్కువ వాషింగ్. ఇది కూడా డిక్కీ కింద, ముందట బంపర్ కింద ఏసీ ప్యాడ్స్, రేడియేటర్ ప్యాడ్స్ వెనక. ఎందుకంటే మీరు పెట్టే ధరకు మేమిచ్చే క్వాలిటీ చాలా ఎక్కువ, స్థాయికి మించి పెట్టే బడ్జెట్కి. కార్ అంటే ఈ పేస్టెస్ వస్తాయి. ఏది మనకు ఇప్పుడు చెప్పిన కదా, పెళ్ళికి ముందు ఆడపిల్లలని అయితే కవి చోడప్ప చెప్పినట్టు ఎడపన్ను ఎరుపు కన్ను మైరు మంబులు గడిగి తడయక ఏ ఇంటనున్న తప్పదు జస్ట్ ఎట్లనో. ఇది కూడా ఈ అప్రాన్ రిపేర్ అయితే కొనొద్దు, ఇక్కడ రస్ట్ అత్తే కొనొద్దు, ఇక్కడ జంగత్తే కొనొద్దు అనేది కూడా మేము పుట్టు కార్ కంపెనీ కంటే ఎక్కువ వర్ణిస్తున్నాం. చూడండి వెనకాల వైపు కూడా గల్లా సూపర్. అరే కహాసే ఫౌజ్ హో గయా యే. మరోసారి మొత్తం చూపిస్తా అండి. మనకు పూర్తిగా ఒరిజినల్ ఉంది. వెనకాల క్వార్టర్ ప్యానల్, లెఫ్ట్ రైట్ సేమ్. మనకి ఇక్కడ ఫోర్డ్ ఎంబ్లమ్. ఇది కూడా లోపల కూడా చాలా నీట్గా ఉంది. వీడియో కప్ ఫౌజ్ హో గయా పతా నహీ, ఇస్లియే దుబారా కిచ్. సేమ్ మనకు బార్డ్ కింద కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడేం పని లేదు బండికి. సేమ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఫోర్డ్ ఎంబ్లమ్ కూడా నెంబర్ 1 ఉంది. కింద కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ కూడా ఏం మనకు డ్యామేజెస్ కానీ ఏం కాలేదు. సీల్డ్ టైర్ కంప్లీట్గా, నా 5కు 5 సీల్ టైర్లు. ఇదేమో తీయలేదు, వాడలేదు. సేమ్ వెనకాల కూడా గుడ్ ఇయర్ టైరు. ఇది తీసిన తర్వాత చెప్పిన ఇందాకనే షోరూమ్దే మెయింటైన్డ్ కార్. ఇది ఒరిజినల్ పెయింట్ కూడా. మీకు చైల్డ్ లాకు ఈ ఎక్కడ రస్ట్ కానీ, కింది వైపు ఎక్కడ రస్ట్ కానీ ఎక్కడ లేదు. 70 మ్యాటు దానికి వచ్చిందే, సీట్ కవర్లకు వచ్చింది. 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి. చాలా నీట్గా ఉంది కారు. మనకు ఇది ఇక్కడ కాల్ పెట్టి ఎక్కుతున్నా. సేమ్ మనకి ఇది ఏంటంటే ఈ ఫోల్డర్స్ కూడా మనకు పెయింట్ అయితే ఈ ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. పైన ఎక్కి నిల్చున్నా ఇది కూడా ఫినిషింగ్ ఒరిజినల్ ఉంటుంది, మనకు గట్టిగా ఉంటుంది. వేసి నిలబడ్డా కూడా చెప్పినా మీకు చాలాసార్లు. ఫోల్డ్ ఎందుకు కొంటారంటే వేరే దాని మీద ఎక్కి నిల్చున్నా, దీని మీద ఎక్కి నిల్చున్నా దీనికి ఉండే క్వాలిటీ వేరే ఉంటుంది. ఇది ఒక రేంజ్. ఇంజన్ ఫటాఫట్ ఇంజన్ కోలో. లెఫ్ట్ కూడా ఇవన్నీ కూడా అద్దాలు గిద్దాలు అన్నీ నెంబర్ 1 ఉన్నాయి. ఫోర్డ్ కార్ అంటేనే గట్టిగా ఉంటుంది కొద్దిగా, వెనుకటి మనుషుల తీరు.
సేమ్ ఎడమ కూడా అలాయ్ వీలు, సీల్ టైరు, కింద ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. సేమ్ అద్దం కూడా ఒరిజినల్. చేసిస్ నెంబర్ వస్తుంది దీనిలో కూడా చూసుకోండి. లాస్ట్ చివర 107/19 ఈజ్ మ్యాండేటరీ. इंजन एक बार स्टार्ट करो. ये लाइट होगा ब्लास्टर हेडलाइट्स को लगाना काफ़ी हेवी सिस्टम. ఇది హెడ్ లైట్ కు అతను మళ్ళా 16,000 రూపాయలు పెట్టి బ్లాస్టర్ బూస్టర్ లాగా వేసిండు. స్టార్ట్ కరు. కూలెంట్ డబ్బా, ఈ అప్రాన్ యొక్క స్టిక్కర్స్, అప్రాన్ యొక్క ఇయర్ కోడ్ స్టార్ట్ చేసిండు. బంద్ కరో, బంద్ కరో, స్టార్ట్ కరో. बंद करो, स्टार्ट करो, बंद करो, స్టార్ట్ కరో. ఎందుకంటే ఈ వీటికి క్లచ్ ప్లేట్ ఉన్ను ఇంజన్ మౌంటింగ్ రెండే ప్రమాదం. ఆ రెండింటికి 7,000 అయితే తప్ప ఇంజన్ బండరా. ఇక నీకు మళ్ళీ దానికి వంక పెట్టుడు ఉండదు. ఒరిజినల్, సేమ్ ఒరిజినల్ స్టిక్కర్సు. ఇక బండరాయి అన్నట్టే, దానిలో ఏం ప్రమాదం అన్నట్టు ఉండదు. స్టిక్కర్స్ కూడా ఇప్పుడే తీసిండు. కింద కూడా సేమ్ 17 ఉన్నది అక్కడ స్టిక్కర్కు. సేమ్ అప్రాను, దీనికి కూడా 17 ఉంటుంది. అక్కడ కూడా 17 ఉన్నది చూడండి. మీరు ఆపిన 3 తారీఖు 2/17. పార్ట్ వైజ్ కూడా ఒక హెడ్ లైట్లే 30,000 రూపాయలు పెట్టి చేయించండి చలో. తప్ప మిగతా అంతా చలో బంద్ కరు. మిగతా అంతా ఎక్సలెంట్ ఉంది. బై రోడ్ ఎంబటి అంటే రోడ్ ఎంబటి, కొరియర్ అంటే కొరియర్. కొరియర్ అంటే ఇప్పుడు మళ్ళీ లారీ కార్లు అయినాయి, మళ్ళీ 9 కార్లు అయినాయి. తెలంగాణ, ఆంధ్ర ఆశీర్వచనాలతోని మీరు కొనే డబ్బులు అందరు టోకెన్లు కొట్టారు. చాలా డబ్బులు టోకెన్లు వచ్చినాయి. ఫుల్ అమౌంట్ కూడా వచ్చినాయి కొన్నిటికి. సో దాని ఉద్దేశం మీదనే మేము టకటక కొరియర్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ కార్లు కొంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మళ్ళీ మొత్తం చెప్తున్నా, 2017 మోడలు, కొత్త టైర్లు 4 వేసినాయి. స్టెప్పిని ఇంతవరకు ముట్టుకోలే. 5 కొత్త టైర్లు, 4 ఎయిర్ బ్యాగులు, 2 తాళ చైలు, పుష్ బటన్ స్టార్టు, టీవీ, జీపీఎస్, నావిగేషన్ అన్నీ ఉన్నాయి. వెనక పోయేటప్పుడు వెనక కెమెరా, రివర్స్ కెమెరా ఉంది. వెనక అద్దానికి డిఫాగర్, వైపర్ వాటర్ ఉంది. ఇవి ప్రొజెక్టర్ లైట్లు, ఫోకస్ కంట్రోల్ లైట్లు, చాలా కాస్ట్లీ. అవి కూడా ఉన్నాయి. మీకు ఇంజన్ వైబ్రేట్ అనేది కూడా 4-5 సార్లు స్టార్ట్ చేసి చూపించిన. ఇంజన్ మౌంటింగ్, క్లచ్ ప్లేట్ అవి 2 మాత్రమే ఎకో స్పోర్ట్కు ఇంపార్టెంట్, అవి కూడా పోలేదు. సో మీకు ఏ రకంగా చూసినా ద బెస్ట్ వెహికల్, ద బెస్ట్ ఆప్షన్ ఇది. 17 మోడలు. కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ చేసుకుంటే ఇంకా బెటరు. పోలీస్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ. ఇక మిగతా వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ చేసుకోవాలి. అక్కడ 70,000 అయితే, ట్రాన్స్పోర్ట్ 20,000 అవుతాయి. 1,20,000 చెప్తున్నారు.